పైసల కోసం విషపు కూతలు. తెలంగాణపై మరోసారి ఆర్టీవీ రవిప్రకాష్ కుట్రలు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు. తెలంగాణ వాదమే లేదని ప్రచారం చేసేలా సర్వేలు. తాజా సర్వేతో మరోసారి బయటపడిన వక్రబుద్ధి. ముందు నుంచి రాష్ట్రంపై రవిప్రకాష్ అక్కసు. రాష్ట్రం ఏర్పడిన రోజు విషం చిమ్మిన వ్యక్తి. తెలంగాణ తొలి ఎమ్మెల్యేలపై నీచపు రాతలు. ట్యాబ్లు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటారంటూ వార్తలు. కళ్ళు తాగిన కోతులంటూ చిల్లర వెకిలి వేషాలు. గలీజ్ రాతలపై చర్యలు తీసుకుంటే మీడియాపై ఆంక్షల. జర్నలిస్టులతో కాళ్ళు మొక్కించుకున్న రవిప్రకాష్ చిరంజీవి కూతురి ప్రేమ వ్యవహారంలోనూ అత్యుత్సాహం. ఇట్లా మామూలుగా రవిప్రకాష్ అనటోడే చాలా మంది తెలిసి తెలియక మీడియా ఐకాన్ అంటారు వీన్ని. కాదు మొత్తం బ్లాక్మెయిల్ వీని కథ అంతా బ్లాక్మెయిల్. ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో లేదో అసెంబ్లీలో అందరు కొత్త వాళ్ళే. అప్పుడు నిజంగా బోడిగ శోభ కావచ్చు, బోడిగ శోభను అత్యంత అవమానంగా నీచంగా మాట్లాడాడు. బోడిగ శోభ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అసెంబ్లీలో ఆమెకు భయమై, ఏదో మారుమూల ప్రాంతం నుండి వచ్చిన బిడ్డ, పెద్దగా చదువుకోలేదు, మొదటిసారి ఎమ్మెల్యే గెలిచింది. ప్రమాణ స్వీకారం చేసే దగ్గర కొంత తడబడ్డది. ఏం రాసిందంటే అప్పుడు వీడు పాచి మొఖాలు, మొహం కట్టుకొని మొఖాలు, బ్రష్ ఎట్లా చేయాలో తెలియని మొఖాలు, బర్ల కాడికి పోయి పెండెత్తుకునే మొఖాలు అందరినీ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టండి కేసీఆర్ అని వాని విషపు బుద్ధిని ఆ రోజు చూపించే ప్రయత్నం చేసిండు. టీవీ9లో ఒక స్పెషల్ ఫోకస్ రాసిండు. సేమ్ ఇక్కడ రాసినట్టే ఇంకొకటి మర్చిపోయిన వాళ్ళు. పాచి మొఖాలని రాసిండు వీడు. పాచి మొఖాలని రాసిండు వీడు. ఏమని రాసిండు? కళ్ళు దోగిన కోతులు అంట రాసిండు. వారే నువ్వు పుట్టగానే లాగేసుకొని మీ అవ్వ నీ ముడ్డి గడగలేదు, మీ అయ్య మీ ముడ్డి గడక ముందే నువ్వే ముడ్డి గడుకున్నావురా రవిప్రకాష్. నువ్వు మీడియా కాను కావచ్చు, ఇంకా తోపు కానీ కావచ్చు, కానీ ఇడిచిపెట్టాం తెలంగాణ జోలికత్తే. తెలంగాణ జోలికత్తే చంద్రబాబు నాయుడిని ఇడిచిపెట్టలేదు. నువ్వెంతరా ఫాల్తు కానివి? నీకు టీవీ ఛానల్ ఉన్నది. నువ్వు ఎంత మర్యాదగా వార్తలు రాస్తే అంత మర్యాదగా నిన్ను స్వీకరిస్తాం. నీ పుట్టుకెక్కడా? నీ జీవితం ఎక్కడా? నువ్వెక్కడా? మా పుణ్యానొచ్చి హైదరాబాద్లో టీవీ9 సీఓగా ఎదిగి మా మీద విషయం కక్కుడేంది, మా ప్రజల మీద విషయం కక్కుడేంది, మా రాష్ట్రం మీద విషయం కక్కుడేంది. ఇప్పుడు ఏం చేస్తానంటే వీరికి కానీ టీవీ9 కానీ ఇప్పుడు ఎవరు గెలవాలంటే ఇక్కడ బీజేపీకి 10 సీట్లు రావాలి. టీవీ9 అత్యుత్సాహము, రవిప్రకాష్ అత్యుత్సాహం ఏంటంటే బీజేపీకి ఇక్కడ 10 సీట్లు రావాలి. ఈ 10 సీట్లు వస్తే ఏమవుతుందంటే ఇక్కడ రేవంత్ రెడ్డి 0 అవుతాడు, కేసీఆర్ 0 అవుతాడు. ఇక అప్పుడు వీళ్లకు మీడియా పరంగా వీళ్ళు మరింతగా పై స్థాయిలో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు టీవీ9 ఎవరు కొన్నారు? టీవీ9 ఎవరు కొన్నారు? మై హోమ్ రామేశ్వరరావు కొన్నాడు. రామేశ్వరరావు చేతిలో ఉన్నది టీవీ9. టీవీ9 మై హోమ్ రామేశ్వరరావుది. ఈ మై హోమ్ రామేశ్వరరావు ఎందులో ఉన్నాడు? బీజేపీలో ఉన్నాడు. బీజేపీలో చేరిండు ఆయన. ఇక ఇప్పుడు వీడెళ్ళున్నాడు, వీంది ఆర్టీవీ. ఇది తొలి వెలుగు ఛానల్ని కాస్త ఆర్టీవీగా శాటిలైట్ ఛానల్గా మార్చిండు. అయితే ఈ ఆర్టీవీని మార్చేటప్పుడు ఏం జరిగిందంటే వీడు మోజో అని ఒక ఛానల్ పెట్టిండు. మోజో అని ఒక ఛానల్ పెట్టిండు. ఈ ఛానల్లో నేను కూడా వర్క్ చేసిన. దీన్ని శాటిలైట్ ఛానల్గా పెట్టాలని ట్రై చేసిండు. అయితే ఈ మోజోకి ఏం చేసిండు? టీవీ9 లైసెన్స్ను వాడుకున్నాడు వీడు. వీడు చాలా సక్కం పోస అన్నట్టు చెప్తాడు. మొత్తం క్రైమే, క్రిమినల్ కథలే. ఇప్పుడు ఈ ఛానల్ లైసెన్స్ను ఈ ఛానల్కు వాడుకుంటే నేరం కాకపోతే మంచి అవుతాదిరా? దీని లైసెన్స్ మీద దీన్ని నడిపించిండు. ఈ క్రమంలో ఏం చేసిండు? టీవీ9 వేదికగా వాడు విచ్చలవిడి వార్తలు అదే అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీద రాసే ప్రయత్నం చేసిండు. కేసీఆర్ ఏమన్నా తెలివి తక్కువడా? లేకపోతే కేసీఆర్ స్ట్రాటజీ లేదా? కేసీఆర్ రాజకీయ చాణక్యుడు కాదా? ఏ రాజకీయ నాయకుడైనా అదును కోసం చూస్తాడు. ఎవడో ఒకడు చిన్న తప్పు చేయకపోడా, చేస్తే పట్టుకోకపోమా ఆలోచనతో ఉంటారు. నువ్వు గట్లనే ఈ మోజో టీవీని ఎప్పుడైతే టీవీ9 లోగో మీద, టీవీ9 లైసెన్స్ మీద వాడుతున్నావు అని తెలిసిందో కేసీఆర్ చక్కగా వీనికి గురి పెట్టిండు. ఇక పెట్టి వీని పట్టుకున్నాడు. పట్టుకొని మోజో ఛానల్ని మూసిపడేసిండు.
మోజో ఛానల్కి లైసెన్స్ లేదు, అది మొత్తం ఒక అబద్ధపు ఛానల్ అని దాన్ని మూసిపడేసి ఏం చేసిండు, వీడిని అరెస్ట్ చేయాలని చూసిండు. వీడేం చేసిండు, 4 నెలలు పరారులో ఉన్నాడు. 4 నెలలు పరారులో ఉన్నాడు రవిప్రకాష్. ఎక్కడికి పారిపోయిండు, గుజరాత్కు పారిపోయి డైరెక్ట్ వానికి ఉన్న స్నేహాల ద్వారా, చంద్రబాబు స్నేహం ద్వారా అమిత్ షాని, మోడీని కలిసింది. అప్పుడు చంద్రబాబే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది ఆంధ్రప్రదేశ్కి. డైరెక్ట్ అక్కడ అమిత్ షాని కలిసి అక్కడ మాట్లాడుకొని వీడిని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిలు సుప్రీంకోర్టు నుండి తెప్పించుకొని వీడు సేఫ్ అయినాక ఏం చేసిండు వీడు, ఇక మెల్లగా ఈ మోజో బదులు మోజోకి వెబ్సైట్గా తొలి వెలుగు ఉండే, ఆ తొలి వెలుగు ఛానల్ని యూట్యూబ్ ఛానల్గా రన్ చేసిండు. ఆ తొలి వెలుగు ఛానల్ కాస్త ఇప్పుడు ఆర్టీవీగా అయింది. మొన్న ఆర్టీవీ ఏం చేసిండు, ఆర్టీవీలో మొన్న 10 సీట్లు బీజేపీకి వస్తున్నాయని వీని విషప్రాతలు రాసుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్ అట, 0 వస్తుందట, 1 సీటు కూడా రాదట పార్లమెంట్ ఎలక్షన్లలో. అగో ఈ విషప్రాతలను రాయడానికి వీనికి మరి బీజేపీ 5 నుండి 10 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. అది రాజకీయ వర్గాలు మాట్లాడుకునే మాటలు, మనం చూసింది లేదు. కానీ రాజకీయాల్లో కొంతమంది చెప్తున్న మాటలు, కొంతమంది ద్వారా వింటున్న మాటలు. వీడేం చిన్నదానికి మొన్న మోడీని ఇంటర్వ్యూ చేయడానికి కూడా కొంత మొత్తాన్ని కూడా TV9కి ఇచ్చినట్టు తెలుస్తాను. నేను మోడీని ఇంటర్వ్యూ చేశాను కదా. కాబట్టి ఇప్పుడు TV9కును ఆర్టీవీ రవిప్రకాష్ కావాల్సింది ఏంటంటే ఇమీడియట్లీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం రావాలనేది వీళ్ళ ఆలోచన. కాబట్టి బ్యాన్ చేయాలి. మనకై మనము TV9 చూడొద్దు, ఆర్టీవీ చూడొద్దు. తెలంగాణలో ఇంకా చాలా ఛానల్ రావాలి, అవి తెలంగాణకు సంబంధించిన ఛానళ్ళే ఉండాలి. తెలంగాణకు సంబంధించి ఛానల్ లేవు. దయచేసి తెలంగాణకు సంబంధించి ఛానల్ ఇప్పుడు ఒక్కటే ఉన్నది, టీ న్యూస్, అది కూడా కేసీఆర్ ఛానల్. దాని పక్కన పెడితే వెలుగు ఛానల్ ఉన్నది, ఇదే V6 ఉన్నది, కానీ అది కాంగ్రెస్కు వంత పడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే, చిలక ప్రవీణ్ కావచ్చు, ఇంకో జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, ఇంకో కొంతమంది మిత్రులు ఉన్నారు, మేము రానున్న రోజులలో మా ఛానళ్ళని ఏ స్థాయికి తీసుకుపోవాలో ఒక ఆలోచనతో ఉన్నాం. అందుకే మేము ఒట్టిగానే మా ప్రజలను పదే ఒట్టిగానే అడగట్లేదు. మేము మా ప్రజల్ని ఒట్టిగానే, మా యువకులను ఒట్టిగానే అడగట్లేదు. కొంత ఫండ్ ఇవ్వండి మా ఛానల్ కోసం అని ఒట్టిగా అనట్లేదు. తప్పకుండా షార్ట్లైట్ ఛానల్లో వర్క్ చేసిన వారిగా, షార్ట్లైట్ జర్నలిస్టులుగా, ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అనుభవం ఉన్న జర్నలిస్టులుగా ఛానళ్లను ఎట్లా డెవలప్ చేయాలో మాకు ఆలోచన ఉన్నది. కాబట్టి మీ దగ్గర నుంచి మేము ఫండ్ రైజింగ్ చేస్తున్నాం. ఒకనాడు మీకు తెలుసో తెలియదో 10 TV ఎట్లా పెట్టిందంటే, మేము అందుకే అడుగుతున్నాం ప్రజలను, ఫండ్స్ 10 TV పెట్టడానికి ఎవడు పైసలు ఇవ్వలే, ఏ వ్యాపారవేత్త వచ్చి పైసలు ఇవ్వలే. ఉద్యోగస్తుల నుండి, గవర్నమెంట్ ఉద్యోగస్తుల నుండి, ప్రభుత్వ ఉద్యోగస్తుల నుండి, ప్రైవేటు ఉద్యోగస్తుల నుండి, ఇతర ఉద్యోగస్తుల నుండి ఫండింగ్ రేజ్ చేసి షేర్లను ఇచ్చి 10 TVని పెట్టిండు. ఎవరు? వీరభద్రం, సిపిఎం వీరభద్రం పెట్టి ఆఖరికి ఏం చేసిండు, దాన్ని లేపేసి మైహోం రామేశ్వరరావుకి అమ్ముకున్నాడు. ఇక ఆ షేర్ హోల్డర్లకు డబ్బులు ఇవ్వలే. ఆ విధంగా మేము చేయట్లేదు, కానీ అంత స్థాయిలో ఆ దోపిడీ, ఆ కథలు ఉండేవి. కానీ దయచేసి తెలంగాణ ప్రజల గొంతుగా మేము నిలబడడానికి మాకు కొంత ఫండింగ్ ఇవ్వండి. ఈ రవిప్రకాష్ లాంటి, లేకపోతే ఈ కాంగ్రెస్ సంబంధించిన ఛానళ్ళని, వీటన్నిటిని ఎదుర్కోవడానికి మాకు బలం కావాలి. మాకు బలం కావాలంటే ఖచ్చితంగా మా ఛానళ్లకు సొంత ఆఫీసులు ఉండాలి, సొంత ఎక్విప్మెంట్ ఉండాలి, సొంతంగా కొట్లాడే ఓ బలం ఉండాలనేది మరొకసారి మా ప్రజల ముందు పెడుతున్నాం. అందుకే ఇగో ఈ నెంబర్కి మీరు కొంత ఫండింగ్ పంపాలని మరొకసారి కోరుకుంటున్నాం.